పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుడు కొనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని భగవానుడు సర్వ విధముల ప్రయత్నించను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయను. అటు పిమ్మట అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలనియే, పరమాత్మ మన యొక్క దివ్య రథాన్ని ఇరు సేనల మధ్యలో నిలిపించుము అనగా, అటులనే అర్జున భగవద్గీతకు మించింది మరొకటి లేదు. సకల గ్రంథాల సారాంశాలన్నీ కూడా భగవద్గీతలోనే ఉన్నాయి. ఉపనిషత్తుల సారము, బ్రహ్మ విద్య, తారక విద్య. భగవద్గీత అంటే కురుక్షేత్ర సంగ్రామములో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు చెప్పడం కాదు, అర్జునుడు చెప్పాడు. అర్జునుడికి చెప్పిన తర్వాత మోహాన్ని విడిచి యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు అర్జునుడు. కానీ అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని వచ్చేది కలియుగము కదా, కలికాలముల మానవులు కుక్షింబరులై విషయాలను కర్మలను ఆచరింపలేదు కదా. తల్లి తండ్రి గురువు పెద్ద చిన్న తారతమ్యం లేక అర్థమే లేని స్వార్థంతో పరమార్థం తెలియక బంధుపాశములో పడి ఈగలా కొట్టుకుంటూ ఉంటారు కనుక లోకశాంతికై పరమాత్ముడు కలియుగానికి ప్రసాదించిన అమృత భాండము భగవద్గీత.